కళ్యాణ్ కీలకమైన ఉపన్యాసమే చేశారు యువగళంలో. నన్ను సభకు ఆహ్వానించినప్పుడు నేను ఒకటే చెప్పాను, 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచినందున యాత్ర ముగింపు సభలో ఆయనే ఉండాలన్నాను. నువ్వు ఉండాలని లోకేష్ ఆహ్వానించారు. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడికి వచ్చాను. లోకేష్ యువగళం జగన్ లాంటి ఆషామాషి పాదయాత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర అంటూ లోకేష్ని అభినందించారు. నేను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు. పాదయాత్ర వల్ల చాలామంది కష్ట సుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, పొట్టి శ్రీరాముల బలిదానం, త్యాగఫలం, భారతదేశానికి స్ఫూర్తినిచ్చిన నేల ఇది. గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉవ్విళ్ళూరేవారు. ఐఏఎస్ అకాడమీలో ఏపీ మోడల్ స్టేట్ వెళ్ళాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదో జగన్ మోడల్ చూపిస్తున్నారు. చంద్రబాబుని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. కష్టాల చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసినవాడిని. ఓటమి ఎదురైనప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటుందో నాకు తెలుసు. భువనేశ్వర్ గారి బాధను అర్థం చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపాను. ఎన్డీఏలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడం నన్ను బాధించింది. జగన్ని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే చంద్రబాబుపై కక్ష కట్టారు. రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాటి టీడీపీ సంఖ్యనానికి మద్దతు ఇచ్చాను. అప్పట్లో దశాబ్ద కాలం పాటు అండగా నిలుద్దామని భావించాను. దురదృష్టవశాత్తు అభిప్రాయ విభేదాల వల్ల 2019లో ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. ఆ లోటు తాలూకు ఫలితమే జగన్ ప్రభుత్వం వచ్చింది. దశాబ్ద కాలం పాటు సుదీర్ఘ రాజకీయ నేత కావాలని భావించాను. దురదృష్టవశాత్తు మిస్ అయ్యాం. 2024లో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం, మార్పు తెస్తున్నాం, జగన్ ఇంటికి పంపిద్దాం. 25 మంది ఎమ్మెల్యేలు మార్చారు, మరో 80 మందిని మారుస్తారు విన్నాను. మార్చాల్సిన ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి జగన్ని. నాకు జగన్పై వ్యక్తిగత కక్ష లేదు. ప్రభుత్వాన్ని సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఎదురు తిరిగితే కేసులు పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటుందని భావించలేదు. మేము రాజకీయ పార్టీగా ఆయన ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు చెప్పాము. ఆయనకు మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు. మేము ప్రభుత్వ వైఫల్యాన్ని వస్తే నీచంగా తిట్టించడం దారుణం. దశాబ్దాల రాజకీయ జీవితంలో వైఎస్ కూడా ఆడపడుచులు ఇంటికి బయటికి రాని వ్యక్తులు విమర్శించలేదు. ఇదేం రాజకీయం? ఇంట్లో ఉన్న తల్లి చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులు ఏం గౌరవం ఇస్తాడు? 30,000 మంది ఆడపడుచులు మాయమైతే పట్టించుకున్నాడు, మహిళల కష్టాలను ఏం పట్టించుకుంటాడు? ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం గత ఏడాది ఒక సంవత్సరం 10,000 మంది అదృశ్యమయ్యారు. వైసీపీ వాలంటీర్లు ఆడపడుచులు డేటా సేకరిస్తున్నారు. మాట్లాడాలని పెద్దలు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. వాస్తవాలు తెలుసుకున్నాక నేను వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై గళమెత్తాను. ఒంటరి మహిళలు, ఆడవాళ్ళు, భర్త లేని వారు అన్యాయానికి గురవుతుంటే తెగించి మాట్లాడాను. వారాహి యాత్ర ప్రారంభమైతే నాపై విమర్శలు చేశారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యక్రమాలకు వస్తుంటే పోలీసులతో అడ్డగించారు. ఉన్నత స్థాయి అధికారి నాతో నీచంగా ప్రవర్తించారు. అధికారి స్పీకర్ ఫోన్ నొక్కుకుపోగా సకల శాఖ మంత్రి నన్ను అడ్డగించాలని డైరెక్షన్ ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వారికి ఇట్లాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి పెట్టుబడి పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ఇప్పటి సభలో వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పాను. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పెట్టుబడులు రావాలని భావించి నేను మాట్లాడినాను. ఈ క్షణాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్దేశించే క్షణాలు. బీజేపీని మోసం చేశానని నన్ను వైసీపీ నేతలు విమర్శించారు. అయితే నేను ఏపీ పరిస్థితులు, బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించాను. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే నోరు నొక్కుతున్నారు. సినిమా టికెట్ విషయంలో కూడా కుట్రతో అప్రజాస్వామ్యంగా వివరించారు. టీడీపీ జనసేన పొత్తుకి మీకు మద్దతు కావాలని అమిత్ షాకి తెలియజేశాను. వాళ్ళు ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదు. వైసీపీ గుండాలు వ్యక్తిత్వానికి పాల్పడేవాళ్ళు, ఆడపడుచులను అగౌరవపరిచే వారికి నేను ఒకటే చెప్తున్నా, మీ బెదిరింపులకు మేము భయపడం. రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైంది. పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో కర్రలు కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నాతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెప్పాను. వైసీపీ వస్తే కొండలు గొట్టలు దోచేస్తారు, వాళ్ళకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు, పొత్తు సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన ఉపన్యాసం సాగింది. చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కీలకమైనటువంటిది. ఆర్టీసీ బస్సులు మహిళలకి ఫ్రీ కల్పిస్తామని, అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం, అందులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం, 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 రూపాయలు, తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుకి ఏడాదికి 20,000 రూపాయల సహాయం అన్నటువంటి విషయాలు చెప్పుకొచ్చారు. నేను అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు అందరూ సహకరించారు. ఈ ముఖ్యమంత్రి 3 ముక్కల ఆటతో అమరావతిని సర్వనాశనం చేశారు. విలాసం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో బిల్డింగ్ కట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని దించడానికే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించారు.